2014లో మోడీని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో హిందుత్వ అన్నటువంటి అంశాలకు సంబంధించిన వాటిని ఏమీ ప్రస్తావించలేదు. గుజరాత్ మోడల్ అభివృద్ధి అన్నటువంటిది పెట్టి ముందుకొచ్చారు. ఆనాడు ఘన విజయం సాధించింది కూటమి. సొంతగానే బీజేపీ పూర్తి మెజార్టీ సాధించింది. 2019లో కూడా అప్పటికి చేయాల్సింది చేశారు. చేసి ఈ హిందుత్వ అంశాలని పెద్దగా ప్రస్తావించలేదు. హిందుత్వ ఎజెండాని ముందుకు తీసుకురాల. 2019లో నేను సాధించింది ఇది, ఇంకా సాధిస్తానన్నారు, గెలిచారు. ఈ దఫా హిందుత్వ ఎజెండా ముందుకు పెట్టి ఎన్నికల్లో పరీక్షకి దిగారు. అదే ఎదురు దెబ్బతీసింది. ఏదైతే ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం ఎన్నికల్లో తీసుకొద్దాం అనుకున్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి, ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు ఒకటి. ఈ రెండు వద్దని ప్రజలు తీర్పిచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం చెప్పింది ఆ రిజర్వేషన్లు తీసేయలేమని. బీజేపీ అది తీసేస్తానన్నటువంటి పాయింట్ ఇక్కడ సాధ్యం కాదని చెప్పింది. ముస్లింలు అదే నమ్మారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఆ సీట్లని కాపాడుతామని వాళ్ళని నమ్మారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిన అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగింపు అన్నటువంటి చేస్తామన్నారు. ఓవరాల్గా చూస్తే హిందుత్వ అంశాన్ని పక్కన పెట్టమన్నటువంటి సంకేతం ఎస్పెషల్లీ నార్త్ బెల్ట్లో ఇచ్చినట్టయింది. ఎందుకంటే ఓట్లేసిన వాళ్ళలో హిందువులు తక్కువగా ఉన్నారు, ముస్లింలు పోలరైజ్ అయ్యారు. హిందుత్వ ఎజెండా మీదన విరక్తి చెందినటువంటి ముస్లింలేమో పోలరైజ్ అయ్యారు. అదే సందర్భంలో హిందుత్వ ఎజెండా అన్నటువంటిది తమకి అంతగా ఇష్టం లేదన్నటువంటి కోణాన్ని ప్రజలు వ్యక్తపరిచారు. అదే ఉత్తరప్రదేశ్లో దెబ్బతినడానికి కారణమైంది, మహారాష్ట్రలో దెబ్బతినడానికి కారణమైంది, హిందీ బెల్ట్లో దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణాలలో అది కీలకమైంది. అంటే హిందుత్వ ఎజెండా ఈ దఫా పక్కన పెడతారా ఈ తర్వాత చూడాలి.